నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ ఆలయంపై ఏడాదిలో ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగం పైన పడుతుంది. పిడుగు వల్ల శివలింగం విరిగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత చూస్తే ఆ శివలింగం మళ్ళీ పూర్వ రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఇది వినేందుకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదూ. ఈ ఆలయాన్ని సందర్శిస్తే మీరు మరింత అద్భుతంగా ఫీల్ అవుతారు. ఎత్తైన హిమగిరుల్లో ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు, మనసు ఎంతో తేలిగ్గా ఉంటుంది. మరి ఇంతటి మహిమగల ఆలయం ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? అయితే చూడండి, మీరెప్పుడైనా హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారా? ఈసారి వెళ్తే తప్పకుండా కులు మనాలిని సందర్శించండి. ముఖ్యంగా కులుకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజ్లీ మహాదేవ్ ఆలయాన్ని తప్పక సందర్శించండి. అయితే ఈ ఆలయానికి చేరుకోవాలంటే 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ట్రెక్కింగ్ మీకు అస్సలు బోర్ కొట్టదు. చుట్టూ ఉండే ప్రకృతి అందాలను చూస్తూ నడిస్తే అలసటే అనిపించదు. బిజిలీ మహాదేవ్ ఆలయంలో ఉన్న శివలింగాన్ని దర్శిస్తే తప్పకుండా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఈ ఆలయంలో ఏడాదికి ఒక్కసారైనా పిడుగు పడుతుంది. ఆ పిడుగు నేరుగా శివలింగం పైనే పడుతుంది. ఫలితంగా శివలింగం ముక్కలవుతుంది. దీంతో ఆలయ పూజారులు ఆ ముక్కలను ఒక చోటుకు చేర్చి తృణధాన్యాలు, పిండి, వెన్నతో లింగంగా మార్చుతున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆ శివలింగం మళ్ళీ పూర్వరూపంలోకి మారిపోతుంది. పగుళ్ళు కూడా కనిపించకుండా పూర్తి స్థాయి శివలింగంలో దర్శనమిస్తుంది. ఈ శివలింగం నిత్యం పిడుగుపాటుకు గురి కావడం వలన ఈ ఆలయానికి బిజిలీ మహాదేవ్ అని పేరొచ్చింది. హిందీలో బిజ్లీ అంటే విద్యుత్ లేదా పిడుగు అనే అర్థం. ఆ ఆలయం పరిసరాల్లో జీవించే ప్రజల్ని, జంతువుల్ని రక్షించేందుకే ఆ పరమశివుడు ఆ పిడుగుపాటుకు గురవుతాడని స్థానికుల నమ్మకం. అయితే ఈ ఆలయం ఏర్పడిన ప్రాంతం గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. కులు ప్రాంతంలో కులాంత అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు ఓ విషపూరితమైన పాముగా లాహౌల్ స్పితిలోని మాధాన్ గ్రామానికి చేరుకుంటాడు. ఈ సందర్భంగా అతడు బియాస్ నదికి గండిపెట్టి ఆ గ్రామాన్ని వరదతో ముంచి నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. ఈ సందర్భంగా బియాస్ నదిలో ఈదుతూ ఆ ప్రవాహాన్ని ఆ గ్రామం వైపు మళ్లించేందుకు కుట్ర పన్నుతాడు ఆ రాక్షసుడు. ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు పాము రూపంలో ఉన్న కులంతాను అంతం చేస్తాడు. మరణం తర్వాత కులంత శరీరం పెద్ద పర్వతంగా రూపాంతరం చెందిందని, అందుకే ఆ ప్రాంతానికి కుల్లు అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక విరిగిన శివలింగం మళ్ళీ పూర్వస్థితికి మారడానికి గల కారణం తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. సాధారణంగా పిడుగు పడితే రాయి చల్లా చెదరవుతుంది. జిగురుతో అతికించినా అది పూర్తి స్థాయిలో అంటుకోదు. అలాంటిది పూజార్లు పిండి, తృణధాన్యాలతో అతికిస్తే ఆ శివలింగం ఎలా అతుక్కుంటుందనేది ఇప్పటికీ అంత చిక్కని మిస్టరీనే. ఈ ఆలయానికి చేరుకోవాలంటే దేవదారు వృక్షాల మధ్య సుమారు 1000 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. పర్వతం మీదకు ఎక్కిన తర్వాత కుల్లు పర్వతి వ్యాలీ అందాలు భలే అద్భుతంగా ఉంటాయి. శివరాత్రి రోజున ఈ ప్రాంతం భక్తులతో క్రిక్కిరిసిపోతుంది. అయితే డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రం ఈ ప్రాంతం మంచుతో కప్పి ఉంటుంది. ఆలయం కూడా మూసి ఉంటుంది. మీరు కూడా ఈ శివలింగం రహస్యం తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.